చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. ఎన్డీఏ కూటమిలో సీనియర్ నాయకులు అయినటువంటి ఎన్డీఏ కూటమిలోనే కాకుండా దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రులు అయినటువంటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే రకమైనటువంటి ఇబ్బందితో కొంత పొలిటికల్గా సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా కనిపిస్తోంది. రెండు రకాలైనటువంటి సమస్యలు వీళ్ళిద్దరిని వెంటాడుతున్నాయి. అయితే ఇష్యూ ఒకదానికి సంబంధించింది. సమస్యలు అయితే భిన్నమైనటువంటివి, కానీ వారసత్వం అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఇష్యూగా కనిపిస్తోంది. అటు నితీష్ కుమార్ నిన్న మొన్నటి వరకు చూస్తే కనుక తనకి వారసుడంటూ ఎవరు ఉండరు రాజకీయాల్లో, తన తర్వాత జేడీయూ, తన తర్వాత ఎవరు అనేది కాలం నిర్ణయిస్తుంది, లేదంటే ప్రజలు నిర్ణయించుకుంటారన్న ధోరణిలోనే చెప్పుతూ వచ్చారు. ఇంతవరకు కూడా ఆయన కుటుంబంలో సభ్యులు ఎవరిని కూడా రాజకీయంగా ప్రోత్సహించలేదు. సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా ఉంటూ వస్తున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు తన వారసుడిని దాదాపు 2009 ఎన్నికల నుంచి రాజకీయంలోకి తీసుకొచ్చినప్పటికీ 2014 నుంచి మాత్రం చాలా యాక్టివ్ రోల్లో లోకేష్ పనిచేస్తూ ఉన్నారు. గతంలో మంత్రిగా పనిచేశారు, మళ్ళీ ప్రస్తుతం కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. అంటే తన తర్వాత రాజకీయ పార్టీని చూడాల్సినటువంటి బాధ్యతని లోకేష్కి అప్పగించారు అనే చెప్పాలి. కానీ లోకేష్ సమర్థుడా లేదా, లోకేష్ చంద్రబాబు నాయుడు తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నాడా లేదా, ఈ చర్చ అయితే చాలా కాలం నుంచి నడుస్తుంది. అంతేకాకుండా 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వం నడిపినప్పుడు నెంబర్ 2 ఎవరు అంటే పెద్దగా చర్చ ఏం లేదు. నెంబర్ 2 ప్రభుత్వంలో కానీ లేదంటే పార్టీ పరంగా కానీ చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ అనేది క్యాడరు, ప్రభుత్వ వర్గాలు అన్నీ కూడా గుర్తించినాయి, మంత్రులు కూడా గుర్తించారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి రావడంతో నెంబర్ 2 ప్లేస్ మాత్రం పవన్ కళ్యాణ్ అయిపోవడంతో నెంబర్ 3 ప్లేస్లో మాత్రమే లోకేష్ ఉన్నాడు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం వర్గాలు కావచ్చు, ఆ పార్టీకి కొంత సానుభూతి పరులు అయినటువంటి వాళ్ళు కావచ్చు, లోకేష్ని కూడా పవన్ కళ్యాణ్ స్థాయిలో సెకండ్ ప్లేస్లో కూర్చోబెట్టాలని, భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు రంగం అంతా సిద్ధం చేయాలని, ఇలాగా రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు నడుస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడికి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. ఒక రకంగా తన కొడుకు ఎదగాలి, తన కొడుకు తన తర్వాత స్థానంలో ఉండాలి, పార్టీని డీల్ చేయాలి, ప్రభుత్వాన్ని డీల్ చేయాలి అని అంటూ ఆయన కోరుకోవడంలో తప్పేం లేదు. కానీ టెక్నికల్గా మాత్రం అది అంత సాధ్యమయ్యేటటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఎందుకంటే లోకేష్ని ఎవరైనా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి స్టేచర్, అంటే చంద్రబాబు నాయుడు అంటే మనకు ఒక సామెత ఉంది, మర్రి చెట్టు నీళ్ళలో ఏ మొక్క మొలదన్నట్టుగా ఇతనేమో మహానాయకుడు అయిపోవడంతో లోకేష్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నటువంటి రాజకీయ నాయకుడు కావడంతో చంద్రబాబు నాయుడు యొక్క స్ట్రాటజీస్ కానీ పొలిటికల్ స్టేచర్ని కానీ అందుకోవడం అనేది లోకేష్కి ఇబ్బందికరమైనటువంటి విషయం ఒకవైపు చూస్తే కనుక. మరోవైపు చూస్తే కనుక పవన్ కళ్యాణ్కి ఉండేటటువంటి గ్లామర్ కానీ, క్రౌడ్ పుల్లింగు, కరిస్మాటిక్ నేచర్ కానీ, వీటన్నిటి దృష్ట్యా ఆ రకంగా ప్రజల్లోని ఆ సమూహ శక్తిగా నిలిచేటటువంటి పరిస్థితి లేదు. ఈ వీళ్ళిద్దరూ అటు చంద్రబాబు నాయుడుకు ఉండేటటువంటి పొలిటికల్ స్టేచరు, ఇటు పవన్కు ఉండేటటువంటి మాస్ ఇమేజు, పబ్లిక్లో ఉండేటటువంటి క్రేజు, ఈ రెండింటి నేపథ్యంలో లోకేష్ అనే వ్యక్తి వాళ్ళిద్దరి స్థాయిలోని కనిపించకపోవడం వల్ల టెక్నికల్గా అతని ఎదుగుదలకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనే వాదన కూడా వినబోస్తోంది. తెలుగుదేశం ఇండిపెండెంట్గా అధికారంలోకి వచ్చి ఉంటే కనుక లోకేష్ సెకండ్ ప్లేస్ అనే దానికి తిరుగులేకపోను. కానీ ఇప్పటికిప్పుడు అతన్ని సెకండ్ ప్లేస్లో తీసుకురావడం చంద్రబాబుకి సాధ్యం కాదు. ఒకవేళ ఆ రకమైనటువంటి విషయానికి వెళితే కనుక జనసేన ఎలా స్పందిస్తుంది అనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది. ఇది సమస్యగా మారుతుంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడిని నేషనల్ మీడియా కానీ ఇంటర్నేషనల్ మీడియా కానీ ఇదే ప్రశ్నని వేస్తోంది. దావోస్లో ఆయన్ని ఎదుర్కొన్నటువంటి ప్రశ్నలో కీలకమైనది ఇదే. లోకేష్ని ఏం చేయదలుచుకున్నారు, లోకేష్ మీ వారసుడా, తర్వాత అతనికి ఎప్పుడు పగ్గాలు సారథ్యం అప్పగిస్తారనే ప్రశ్నలు ఎదురైనప్పటికీ వారసత్వం అనేటటువంటిది మిథ్య, అంటే ఒక మిత్, అదేమీ ఉండదు. వారసుడిగా ఉన్న వ్యక్తికి అవకాశాలు లభిస్తాయి, కానీ తన సమర్థత ద్వారా, పనితీరు ద్వారా మాత్రమే ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది, తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప కేవలము కూర్చోబెడితే సీట్లో కుదరదు అంటూ చెప్పినప్పటికీ ఆ స్థాయికి ఇంకా ఎప్పుడు పనితీరు ద్వారానే ఎదగాలంటూ స్పష్టంగానే లోకేష్ చెప్పారు. కానీ
ఆ కొడుకు ఎదగాలని కోరుకుంటున్నట్లుగానే పార్టీ మీటింగుల్లో కానీ ఇతరత్రా కానీ లోకేష్ అనేటటువంటిది అందరికీ తెలుసు. అయినా ఆ స్థానం మాత్రం తన తర్వాత స్థానం మాత్రం ప్రభుత్వ పరంగా కూర్చోబెట్టడం సాధ్యం కావట్లేదు. ఈ రకమైనటువంటి ఆ జంజాటము లేదంటే ఆ రాజకీయ కంపల్షన్స్ మధ్య ఉండేటటువంటి ఈక్వేషన్స్ మధ్య ఉండేటటువంటి ఇబ్బంది చంద్రబాబు నాయుడిని వేధిస్తుంది. ఇంకోవైపు చూస్తే కనుక నితీష్కి అనారోగ్య సమస్యలు, మానసిక ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోవడం, ఈ సమస్యల నేపథ్యంలో ఎన్నికలకు వెళ్లేందుకు చాలా సుదీర్ఘకాలం తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్లేందుకు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే మళ్ళీ ఎలా అనేటటువంటి ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొడుకు రంగంలో దిగి నిశాంత్, నిజానికి అతనికి ఏమి పొలిటికల్ ఫిగర్ కాదు, పెద్దగా ప్రచారం లేదు, ఒక రాజకీయ సమావేశంలో పాల్గొంటూ తన తండ్రిని మళ్ళీ ఎన్నుకోవాలంటూ ప్రజలకు పిలుపునివ్వడం. అంటే రాజకీయ వారసత్వానికి ఏమన్నా మళ్ళీ బీహార్లో పావులు కదుపుతున్నారా? నిజానికి నితీష్ అయితే ఇప్పటి వరకు తనకి రాజకీయ వారసులు బిడ్డలు ఎవరు ఉండరు అనేది చెప్పారు. కానీ తండ్రిని వెనకేసుకుని వచ్చు, తండ్రిని మళ్ళీ గెలిపించండి అనడం ద్వారా పొలిటికల్గా ఆరంగేట్రం చేసినట్లుగా, రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లుగా మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ నితీష్కి ఏమన్నా అనారోగ్య సమస్యలు, వృద్ధాప్యం కూడా, అంటే వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి ప్రధాన సమస్య కూడా వీళ్ళు 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండడం వల్ల అటు నితీష్కి కానీ ఇటు చంద్రబాబు నాయుడుకి కానీ ఈ ఈ ఈ టర్మ్ తర్వాత వాళ్ళ ఆరోగ్యరీత్యా కానీ వయసు రీత్యా కానీ చాలా సమస్యలు ఉంటాయి. అంతేకాకుండా రాజకీయంగా అనివార్యంగా ఇంకొక వారసులు ఉండాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల అక్కడ ముఖ్యమంత్రి స్థానాన్ని ఖాళీ చేస్తే బీజేపీ ఆశగా ఎదురు చూస్తుంది. లేదంటే జేడీయూలో తనతో సమానమైనటువంటి స్థాయి నాయకుడు ఎవరు కూడా నితీష్కి లేరు. అందువల్ల సొంత వారసుడిని నిశాంత్ని రంగంలో దింపుతారా, తండ్రిని నెగ్గించాలంటూ ఆయన ప్రచారం చేయడంలో నీ ఉద్దేశం ఏంటి అనే ప్రశ్నలు అక్కడ వెలుగెత్తుతున్నాయి. ఈ రెండింటినీ కంపేర్ చేస్తూ ఒక సీనియర్ జర్నలిస్ట్, అంటే ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె శ్రీనివాస్ ఒక క్రిటికల్ అబ్జర్వేషన్ చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పుత్రోత్సాహం ఉంది చంద్రబాబు నాయుడికి, కానీ దానిని నెరవేర్చుకుని తనకంటే గొప్పవాడిగా కొడుకుని చూడడం అనేది సాధ్యపడటం లేదు. అక్కడ బీహార్లో చూస్తే పిత్రోత్సాహం, అంటే తండ్రి పట్ల ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ తండ్రిని నెగ్గించండి అని కోరుతూ ప్రచారం చేసేందుకు నిశాంత్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రెండు కారకులు ఇక్కడ పుత్రోత్సాహం నెరవేరి తర్వాత ఈ సమర్థుడైనటువంటి నాయకుడిగా లోకేష్ నిరూపించుకోగలుగుతాడా అనే ప్రశ్న ఒకటైతే, పిత్రోత్సాహంతో ప్రచారం చేస్తున్నటువంటి నిశాంత్ కోరిక నెరవేరి మళ్ళీ ఎన్నికల్లో మరోసారి నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా అక్కడ ప్రజలు చేస్తారా? ఈ నేపథ్యంలోనే అసలు కుటుంబ రాజకీయాలంటేనే కొంత వ్యతిరేకత వ్యక్తం చేసేటటువంటి బీజేపీ ఇటు తెలుగుదేశం పార్టీలో లోకేష్ ఎదగడాన్ని, అటు జేడీయూలో నిశాంత్ ఎదగడాన్ని ఏ రకమైనటువంటి కోణంలో చూస్తుంది అనేటటువంటి ఒక క్రిటికల్ అబ్జర్వేషన్ని కె శ్రీనివాస్ చేశారు. నిజంగానే ఈ రెండు రాష్ట్రాల్లో వీళ్ళిద్దరూ చాలా ఇప్పుడు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి రెండు కళ్ళు లేదంటే రెండు కాళ్ళు అంటూ రాజకీయంగా వాదనలో రాజకీయ విమర్శకులు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు సాధించినటువంటి మ్యాజికల్ ఫిగర్, అంటే చివరి దశలో ఉండేటటువంటి ప్రభుత్వం నిలబడడానికి అవసరమైనటువంటి ఆ సంఖ్య ఏదైతే ఉందో 30 సంఖ్య, ఆ 30 సంఖ్యని ఈ రెండు, అటు బీహార్లో జేడీయూ ఇటు తెలుగుదేశం రెండు కలిపినటువంటి ఆ సంఖ్య లోక్సభలో ఎన్డీఏ కూటమికి ప్రాణాధారంగా నిలిచింది. గతంలో అయితే ఈ నాయకులిద్దరూ కూడా రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ బీజేపీని ముప్పుదిప్పలు పెట్టినటువంటి నాయకులే అటు చంద్రబాబు కానీ ఇటు నితీష్ కానీ. ఇప్పుడు మాత్రము వయసురీత్యా కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా ఉండడం, నరేంద్ర మోడీ చాలా లార్జర్ దాన్ లైఫ్ సైజులో పొలిటికల్గా శాసించే దశలో ఉండడంతో వీళ్ళిద్దరూ పూర్తిగా సరెండర్ అయిపోయారు కేంద్ర ప్రభుత్వానికి, మోడీకి అనేది నిస్సందేహం. వీళ్ళిద్దరూ ప్రత్యేకమైనటువంటి పొలిటికల్ గిమిక్స్ కానీ మేనవర్ రాజకీయ విన్యాసాలు కానీ చేసే పరిస్థితుల్లో లేరు. అయినా తమ సొంత రాష్ట్రాల్లోనే తమ వారసులు ఎవరు అని వెతుక్కోలేనటువంటి పరిస్థితిలో వీళ్ళు రాష్ట్రాలకే పరిమితమై రాష్ట్ర రాజకీయాలు నడపడమే ఒక సమస్యాత్మకమైనటువంటి అంశంగా వీళ్ళిద్దరు నాయకులకి పరిణమించింది. అందువల్ల ఇది కూడా ఎన్డీఏ కూటమికి తర్వాత ముఖ్యంగా నరేంద్ర మోడీకి వెసులుబాటుగా లభించింది. వీళ్ళిద్దరూ చాలా సీనియర్లు, అంటే దేశ స్థాయిలోనే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్కి ముఖ్యమంత్రులుగా చాలా సీనియర్ నాయకులు. వీళ్ళ తర్వాత నిన్న మొన్నటి వరకు అయితే నవీన్ పట్నాయక్ కూడా సీనియర్ నాయకుడిగా ఉండేవారు. కానీ ఎన్డీఏ కూటమిలో కానీ అటు కాంగ్రెస్ యూపీఏ కూటమి లేదంటే ఇండియా కూటమిలో కానీ ఆయన లేకుండా స్వతంత్రంగా ఉంటూ వచ్చారు. ఆయన చాలా సీనియర్. కానీ ఇటీవల ఎన్నికల్లో ఓడిపోవడంతో
నవీన్ పట్నాయక్ లేరు. కానీ వీళ్ళ తర్వాత చూస్తే కనుక మమతా బెనర్జీ, ఆ తర్వాత చూస్తే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్, అటు చూస్తే కనుక కేరళలో విజయన్, వీళ్ళు మాత్రమే సూపర్ సీనియర్ ముఖ్యమంత్రులు ఉన్నారు. మిగిలిన వాళ్ళు అందరికంటే కూడా వీళ్ళిద్దరికి ఉండేటువంటి రాష్ట్రాల పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకున్న, సీనియారిటీని దృష్టిలో పెట్టుకున్న నితీష్ కుమారు, చంద్రబాబు నాయుడికి ఉండేటటువంటి స్టేచర్ నేషనల్ పాలిటిక్స్లో చాలా ఎక్కువ. అటువంటి వీళ్ళిద్దరూ కూడా రెండు రాష్ట్రాల్లోని పొలిటికల్ కానీ సమస్య, వారసత్వపరమైనటువంటి సమస్య ఎదుర్కొంటున్నారనేది కె శ్రీనివాస్ చేసినటువంటి అబ్జర్వేషన్. ఇది వాస్తవంగానే కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే మోడీకి మాత్రం ఇది ఒక వెసులుబాటు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించడానికి కానీ, భవిష్యత్తులో పాలిటిక్స్ని తిప్పడానికి కానీ, మలుపు తిప్పడానికి కానీ, అటు జేడీ అంటే బీహార్లో చాలా కాలం నుంచి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కానీ నితీష్ కుమార్ అడ్డుకట్టుగా ఉన్నాడు. నితీష్ కుమార్ తనకి మెజార్టీ తగ్గినా కూడా ఆర్జేడీతో కానీ కాంగ్రెస్తో కానీ ఆయన పొత్తు పెట్టుకుంటూ బీజేపీ అవకాశాలను దెబ్బతీస్తూ వస్తున్నాడు. అందువల్ల ఇప్పుడు బీజేపీ కూడా నితీష్ తోటే నడుస్తుంది. నితీష్ వెళ్ళిపోతే కనుక బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని క్లెయిమ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ని ఎంకరేజ్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి కొంచెం పగ్గాలు వేయాలనే ప్రయత్నం జరుగుతున్నట్లుగానే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని మద్దతే కాకుండా రెండు రాష్ట్రాల్లోని భవిష్యత్తులో రాజకీయాలని, వ్యూహాలని రచించేటటువంటి ఒక సాధికారత కూడా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి లభించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.